సంగఛధ్వం సంవదధ్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. పరమాత్మ అనేక సందర్భాల్లో రాముడిగా కృష్ణుడిగా అవతారంగా దిగొచ్చినప్పుడు రాక్షస సంహారం చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే జిజ్ఞాసులు కొంతమంది గురుగారిని అడిగారట ఒకసారి, ఏమండి తానే సృష్టించిన వారిని తానే సంహరించటం ఏమిటి, అది ఎలా పొసగిందండి, ఆయనే కదా సృష్టించాడు అందరినీ అంటున్నాం, ఆయనే మళ్ళీ సంహరించటం ఏమిటి అన్నారట. అప్పుడు గురుగారు ఒక అందమైన సమాధానం చెప్పారు. సృష్టిని బాగు చేయటమే పరమాత్మ ఉద్దేశం. ప్రతి జీవుణ్ణి ఎంచుకునేలా బాగు చేసుకుంటూ వస్తాడు. కొందరు చెప్తే వింటారు, కొందరు తంతే వింటారు, కొందరు చంపితే కానీ బెదరయ్యా. అంటే మరి చంపితే ఇంక వినటానికి ఏముందండి అంటే, ఆయన చేతుల్లో చనిపోయాడు కాబట్టి ఉత్తరోత్తర జన్మల్లో ఉత్తమ గతులు పొందుతాడు, అలా చివరికి పరమాత్మను చేరతాడు అని గురుగారు చెప్తాను, మనందరం విన్నాం. కాబట్టి సంహార క్రియ కూడా అనుగ్రహమే. కొంతమందిని చంపితే కానీ వినరు, అది రాక్షసుల యొక్క స్థితి. కాబట్టి అటువంటి సంహార క్రియని చేస్తూ అనుగ్రహిస్తున్నటువంటి రామచంద్రమూర్తి మనందరినీ అనుగ్రహించుకాక అని ప్రార్థన చేస్తూ డాక్టర్ ఈరోజు ప్రవచనాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాను. दोद्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. మళ్ళీ మరొకసారి మనం వాల్మీకి మహర్షి మనకి అందించినటువంటి రామాయణంలో మొలకలు వేయడానికి ఒకరోజు ముందుగానే సిద్ధపడుతూ ఉన్నాం. ఈరోజు శనివారం, జూన్ నెల 8వ తారీఖు 2024. మనం 67వ సర్గలో యుద్ధకాండలో సుమారు 82 శ్లోకాలను చూస్తున్నాం. సందర్భం కూడా మీ అందరికీ గుర్తు ఉంది. మహాపరాక్రమంతో ఆ కుంభకర్ణుడు వానరులందరినీ కూడా సంహరిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ వేగంతో ఎంతమంది వానరుల్ని, వేల కొద్ది సహస్రాల కొద్ది వానరులందరినీ కూడా సంహరించేస్తూ ఉన్నాడు. కాళ్ళ కింద తొక్కేస్తూ ఉన్నాడు, నోట్లో వేసుకొని నవ్వేస్తూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు. మణిశిల సన్నిధించనిన మాదిరి ఘోర మహాహిభీతులై ధన ధన వచ్చి మీద పడు దయ్యము దానవు నోర్వలేక నిర్గుణులును నిర్మనస్కులును గుప్త హృదంత శరణ్య భావులై ప్రణతులుగా నెదుర్కొనిరి రాముని విశ్రధులైన వానరు. చాలా మంది వానరములు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, రాముని వెనకాలకు వచ్చి నిలబడ్డారు. రాముడే రక్షకుడు అనేటువంటి నమ్మకంతో ఆయన వెనక్కి వచ్చారు. చూడగానే ఆంజనేయ స్వామి వారికి కోపం వచ్చింది. ఏమిటి వీడి యొక్క పరాక్రమం ఏమిటి, ఇంత దారుణంగా వానరులను హింసిస్తున్నారు. ఆ ఘోరంబును జూచి మారుతి క్రుధాహంకార హుంకార వాచా ఘుష్యద్గళ భీకరంబుగా
వియత్ సంభ్రాంతి కాలాంబుదామోఘ క్లిష్ట మహాశని ప్రచయదంభోళి ప్రపాతంబు శైరీ ఘోరాకృతి ధార పిండు విసరన్ క్లేశాతి సంపాదిగా. మనం చెప్పుకున్నాం, ఒక మహా పర్వత శిఖరాన్ని తెచ్చి వాడి వక్షస్థలం మీద విసిరారు. అది కాస్త దాన్ని తగలగానే పిండి పిండి అయిపోయి పొడి పొడి అయిపోయి నేల మీద పడిపోయింది. సరే, ఇంతలోకి నీలుడు వచ్చాడు. నీలుడు కూడా అతన్ని కొట్టడానికి ప్రయత్నిస్తే నీలుడిని కూడా ఒక దెబ్బ వేశాడు కుంభకర్ణుడు. నీలుడు కోపం వచ్చింది. నీవెవ్వా నిన్ని కొట్టితో తెలియునా, ఏవా నువ్వు నన్ను కూడా కొడతావా అన్నాడు కుంభకర్ణుడితోటి నీలుడు. నీ నాశన ప్రక్రియాభావం వంతయు గుప్పిటం కలుగు దోర్వంతున్ ప్రతాడించితి. ఈ నీ వక్రక్రియ రామచంద్రు తెరువగన్ నీ మాట ఏమౌను. నన్ను కొట్టినట్టు రాములు వారికి చెప్తాను, చెప్పితే అప్పుడు ఏమవుతుందో నీ సంగతి చూసుకో అంటున్నాడు నీలుడు కుంభకర్ణుడితో. సుగ్రీవుండింకను నిక్షమించడు. నీలుడిని కొట్టాడంటే సుగ్రీవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? నిన్నేం చేస్తాడో తెలుసా? మహారీధా కృధా మూర్తి అయి, మొత్తానికి అతడు కూడా ఒక దెబ్బ తిన్నాడు, నేలపడ్డాడు. నీలుడు కూడా ఈ రకంగా కనపడినటువంటి సమస్తమైనటువంటి వానర వీరులు విడివిడిగాను కలిసి కూడా వెళ్ళి ఆయన పాలిన పడ్డారు. మొత్తానికి ఆ కుంభకర్ణుడు ఆ తన శూలంతో హనుమస్వామిని వక్షస్థలంలో దిగిపోయేలా కొట్టారు. ఆ తర్వాత నీళ్లుణ్ణి, వృషభుణ్ణి, శరభుణ్ణి, గవాక్షుణ్ణి, గంధమాదరుణ్ణి అందరినీ కూడా గాయపరిచాడు. తర్వాత అంగదుడు కొట్టిన దెబ్బకి మాత్రం మోర్చిపోయినంత పని అయింది కుంభకర్ణుడికి. మళ్ళీ లేచాడు. లేచి సుగ్రీవుడికి కోపం వస్తుంది, అంగదుడు కొడతాడా అని. కోపం వచ్చేటప్పటికి పెద్ద పర్వత శిఖరాన్ని అతని మీద వేశాడు. మొత్తానికి హనుమను పట్టుకున్నాడు కుంభకర్ణుడు. హనుమ తప్పించుకుని పారిపోయాడు. వెంటనే తన చేతిలో ఉన్నటువంటి ఆ శూలాన్ని తీసుకుని హనుమ మోకాలు కానిచ్చి 2 ముక్కలు చేసి విరిచి అవతల పారేశాడు. అసలు తన శక్తి అంతా 1000 పుట్ల బరువు ఉన్నటువంటి ఆ ఇనుప శూలంలోనే ఉంది అనుకునేవాడు కుంభకర్ణుడు. మొత్తానికి సుగ్రీవుడి మీద యుద్ధం చేసి సుగ్రీవుడిని మోసపోయేలా చేశాడు. గబుక్కుని సుగ్రీవుడిని ఎత్తుకుని భుజం మీద తీసుకుని లంకానగరంలోకి పారిపోతూ ఉన్నాడు. హనుమస్వామి చూశారు. ఒక క్షణం ఆలోచించారు, బుద్ధిమతాం వరిష్ఠుడు కాబట్టి నేను వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి గుండెల మీద తన్ని లేదా వెనక నుంచి వీపు మీద తన్ని ఆ కుంభకర్ణుడిని నేల పడవేసి సుగ్రీవుడిని విడిపించుకుని వచ్చేద్దాం అనుకున్నా. కానీ మయాతు మోక్షితస్యాస్య సుగ్రీవస్య మహాత్మనః అప్రీతిశ్చ భవేత్ కష్టా కీర్తినాశశ్చ శాశ్వతః. అలా నేను తీసుకుని వచ్చేస్తే సుగ్రీవుని అతడికి ఇష్టం ఉండకపోవచ్చు. నా అంతటి నేను రాలేను అనుకున్నావా? నువ్వెందుకు వచ్చావు మధ్యలో, మా ఇద్దరు వచ్చినావా అని అనొచ్చు. లేదా ఉత్తరోత్తర ఎప్పుడైనా సరే ప్రతి వానరము కూడా ఆనాడు హనుమంతుడి చేత రక్షింపబడ్డావు కాబట్టి సరిపోయింది, కానీ నువ్వు రాజువేమిటయ్యా అని అతన్ని ఎగతాళి చేయవచ్చు. అతని కీర్తికి అదొక మచ్చ కావచ్చు. పైగా తన ప్రభువుమి అయినటువంటి సుగ్రీవుడు ఎంతటి నమ్మకం అంటే ఆంజనేయ స్వామికి తనని తాను విడిపించుకుని రాగలడు కుంభకర్ణుడి నుంచి, అది మరేం పర్వాలేదు, నా సహాయం అక్కర్లేదు సుగ్రీవుడికి అనేటువంటి ఆలోచనతోటి వెంటనే వెనక్కి వచ్చి పారిపోతున్నటువంటి రాక్షసులు వానరులందరినీ కూడా వెనక్కి వచ్చేలాగా చేశాడు. ఈ దెబ్బ తగిలే ముందు సుగ్రీవుడికి కుంభకర్ణుడికి చిన్న మాటల యుద్ధం కూడా అయింది. ఒకళ్ళనొకళ్ళు దెప్పుకున్నారు. ఒకరితో ఒకరు తిట్టడం కూడా జరిగింది. సుగ్రీవుండును కుంభకర్ణుని దశం చూపించి నీజీ మహాగ్రీవం వైనట్టి క్షుద్ర కపి సంబాధాశనాయావధ వ్యగ్రత్వం విధి యుద్ధ నీతి విధులెంతైరన్ ప్రశంసింప దోరగ్ర ప్రాంచిత ఘోర శూలకృత మర్యాదానపేతముగా. మర్యాద అనపేతమైనటువంటి యుద్ధం చేస్తున్నావు నువ్వు. ఏమాత్రము కూడా యుద్ధ నీతిని, యుద్ధ ధర్మాన్ని పాటించి యుద్ధం చేయటం లేదు సుమా అన్నాడు సుగ్రీవుడు. పరమ రాక్షసుడా, నీకు బ్రహ్మదేవుడింత మేనిచ్చినందుకు
ఇంత బలమునిచ్చినందుకు సంతోషమే, మరింత పిచ్చి క్షుధ ఇచ్చినందుకే పెద్ద చింత. బ్రహ్మదేవుడి దగ్గర నువ్వు వరం పొందుకుని ఇంత పెద్ద శరీరాన్ని, ఇంత పెద్ద బలాన్ని పొందావు, చాలా ఆనందం. కానీ నీకు ఇంత ఆకలి పెట్టాడు ఏమిటయ్యా, అది మాకు చాలా విచిత్రంగా ఉంది. ఎన్ని తిన్నా, ఎంతమంది ఎన్ని తిన్నా నీకు కడుపు నిండటం లేదు. అలా తింటూనే ఉన్నావు వచ్చిన దగ్గర నుంచి. అదే నాకు చింతగా ఉన్నదయ్యా. కూడి మారుతి తానోర్చుకోగలిగెను, కూడి అంగదుడును తప్పికోగలిగెను. ఓర్చికో తప్పికో రెండు నొలుగకున్న ఏమి కావలె సుగ్రీవుడింతలోన. మొత్తానికి నువ్వు ఏదో హనుమంతుడిని ఓర్చుకున్నాడు కుంభకర్ణుడు దీని దెబ్బని, అంగదుడు తప్పించుకున్నాడు కుంభకర్ణుడి దెబ్బ తగలకుండా. మొత్తానికి ఇవి రెండూ చేతకానటువంటి సుగ్రీవుడి పని ఎలా ఉంటుంది అని చెప్పి కంగారు పడుతూ ఉన్నారు వానరులందరూ కూడా. మొత్తానికి ఆ ఆ, తిట్టాడు కూడాను. వానరులను తినేటువంటి వాడు మనుషులు ఎక్కడైనా ఉంటారయ్యా, నువ్వు ఎప్పుడు చూడలేదు ఈ రకంగా నువ్వు తినడం అనేది చాలా తప్పు సుమా. ఆ వానరు ఏది తినాలో ఏది తినకూడదో కూడా తెలియకుండా తినేస్తూ ఉన్నావు. కాబట్టి భక్ష్యము అభక్ష్యము అనేటువంటి వ్యవహారం కూడా నీకు లేదా అని చెప్పి కూడా తిట్టాడు సుగ్రీవుడు. మొత్తానికి సుగ్రీవుడు మోసపోయాడు. ఆ మిక్కిలి వేగంతో గబగబా నడుచుకుంటూ లంకలోకి పరుగు తీశాడు కుంభకర్ణుడు. మనం 83వ శ్లోకంలోకి వచ్చాం వాల్మీకంలో. సకుంభకర్ణోధ వివేశ లంకాం స్ఫురంతమాదాయ మహాహరింతం, విమానచర్యా గృహగోపురస్థై పుష్పాగ్యవర్షైరభిపూజ్యమానః. గబగబా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎంత పెద్దవాడు అంటే 7వ అంతస్తు 8వ అంతస్తు భవనాల దగ్గర ఉంది ఆయన తలకాయ. ఈ భుజం మీద సుగ్రీవుని పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. వివేశ లంకాం, లంకానగరంలో ప్రవేశించాడు. స్ఫురంతమాదాయ మహాహరింతం, స్ఫురంతం, ప్రాణాలు పోలేదు సుగ్రీవుడికి, ఇంకా బ్రతికే ఉన్నాడు. అంటే అక్కడక్కడ కదులుతూ ఉన్నాడు. స్ఫురంతం, చలనం ఉన్నటువంటి, అప్పుడప్పుడు కాస్త కాళ్ళు చేతులు కదులుతూ ఉన్నటువంటి, ఊపిరి తీసుకుంటూ ఉన్నటువంటి ఆ సుగ్రీవుణ్ణి భుజం మీద వేసుకుని వెళ్తూ ఉన్నాడు. విమానచర్యా గృహగోపురస్థై పుష్పాగ్యవర్షై అభిపూజ్యమానః. ఆ భవనాల్లో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా మహానందపడిపోతూ ఉన్నారు. సుగ్రీవుడు చనిపోయాడని అనుకున్నారు వాళ్ళు. కుంభకర్ణుడు సుగ్రీవుడు తీసుకొస్తున్నారు శరీరాన్ని అనుకున్నారు. అనేకమైనటువంటి పుష్పాలు జల్లడం మొదలెట్టారు కుంభకర్ణుడి మీద. ఆయన జై జయధ్వానాలు పలుకుతూ ఉన్నారు కుంభకర్ణుడికి. యుద్ధం ఇంకా పూర్తయిపోయింది. సుగ్రీవుడు మరణించినట్లయితే ఇంక రామస్వామి యుద్ధం చెయ్యలేడు, వెనక్కి వెళ్ళిపోతాడు శత్రువును వదిలేసి. అమ్మయ్య మనకి ఇవాళతో యుద్ధం అయిపోయింది అన్నట్టుగా ఆనందపడిపోతూ జై జయధ్వానాలతోటి వాళ్ళు పుష్పాలతోటి పూజిస్తూ ఉన్నారు, విసురుతూ ఉన్నారు కుంభకర్ణుడి మీద. లాజగంధోద వర్షైస్తు సేవ్యమానశనై శనై రాజ్య వీధ్యాస్తు సీతత్వాత్ సంజ్ఞాం ప్రాప మహాబలః. కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళారు. పువ్వులతో పాటు పన్నీరు చల్లడం మొదలెట్టారు. పన్నీటిని తీసుకొచ్చి, మామూలుగా ఈ పన్నీరు జల్లేటువంటి వాటితో చల్లితే వాడికి ఏం సరిపోతుంది, పెద్ద పెద్ద గంగాళాల నిండా సుగంధ ద్రవ్యం కలిపి వాటిని చల్లితే తప్ప దాని మీద ఒక బిందువు కూడా పడదు. అంతటి మహాశరీరం వాడు. మొత్తానికి పన్నీరుతోటి కూడా అభిషేకాలు చేయడం మొదలెట్టారు. కుంభకర్ణుని జై జయధ్వానాలు చేస్తూ పూలతోటి లాజగంధ గంధోదన వర్షయిస్తూ, గంధోదనం చక్కటి సువాసన కలిగినటువంటి ఉదకంతో, అలాగే పేలాలతోటి పుష్పములతోటి వారు కుంభకర్ణుని పూజిస్తూ ఉన్నారు. ఆ మేడల మీద ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా. ఆ నీరు మన భుజం మీద ఉన్నటువంటి సుగ్రీవుడి మీద కూడా పడింది. ఎప్పుడైతే ముఖం మీద కాస్త నీళ్లు చిలకరించారో తెలివి తప్పిపోయిన వాడికి వెంటనే తెలివి వస్తుంది. రాజవీధ్యాస్తు శీతత్వాత్, ఆ చల్లదనం వల్ల, ఆ నీటి యొక్క చల్లదనం వల్ల సంజ్ఞాం ప్రాప మహాబలః, సుగ్రీవుడికి వెంటనే తెలివి వచ్చింది. తనకు గబుక్కులు చూసేటప్పటికి ఎక్కడో పైన ఎత్తుగా ఉన్నాడు, కదిలిపోతూ ఉన్నటువంటి ఆ కుంభకర్ణుడి యొక్క భుజం మీద ఉన్నాడు సుగ్రీవుడు. తతస్స సంజ్ఞాముపలభ్య కృచ్ఛ్రాద్బలీయసస్తస్య భుజాంతరస్థః
అవేక్షమాణః పురరాజమార్గం విచింతయామాస ముహుర్మహాత్మా. హనుమత్స్వామి ఎంత తెలివైన వారో అంత కాకపోయినా సుగ్రీవుడు కూడా కొంచెం తెలివితేటలు ఉన్నాయి. ఈ తెలివితేటలన్నిటితో పాటు రాముల వారి యొక్క కృప పరిపూర్ణంగా ఉంది సుగ్రీవుడు. రాముల వారితో మైత్రి చేసుకుని ఉన్నారు. మైత్రి చేసుకున్న తర్వాత మళ్ళీ రామచంద్రమూర్తి విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఒకసారి మైత్రి చేసుకుంటే ఆయన వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి తతస్స సంజ్ఞాముపలభ్య కృచ్ఛ్రాత్ బలీయసః తస్య భుజాంతరస్థః. మహాబలవంతుడైనటువంటి సుగ్రీవుడు ఆ కుంభకర్ణుడి యొక్క భుజాల మధ్యలో ఉన్నటువంటి ఆ ఆ కష్టం వల్ల, అంటే గట్టిగా చేతితో పట్టుకొని నొక్కేస్తూ ఉన్నాడు, వాడు ఇక్కడ జారిపోతాడు అన్నట్టుగా. ఆ భుజంతో, ఆ భుజంకి వక్షస్థలానికి మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నాడు సుగ్రీవుడు. అటువంటి సుగ్రీవుడు ఆ కృచ్ఛ్రాత్ సంజ్ఞాముపలభ్య, మొత్తానికి అతి కష్టం మీద తెలివి తెచ్చుకుని, ఏదో అదృష్ట విశేషం చేత తెలివిని తెచ్చుకుని పురరాజమార్గం అవేక్షమాణః ముహుర్ముహుర్విచింతయామాస. ఎక్కడున్నాడో తెలియడానికి ఒక క్షణం పట్టింది. ఇటు అటు కూడా పెద్ద పెద్ద హర్మ్యాలు ఉన్నాయి, ఆ 7 అంతస్తుల భవనాలు ఉన్నాయి. రాజమార్గంలో వెళుతూ ఉన్నాడు. చూశాడు. విచింతయామాస, కొంచెం ఆలోచించాడు. మత్తః స్మృతి అపోహనశ్చ, నా వల్లే నీకు స్మృతి వస్తుందయ్యా అని గీతాచార్యుడు చెప్పినట్టు రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం సుగ్రీవుడి మీద ఉండబట్టి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది సుగ్రీవుడు. ఏవం గృహీతేన కథం ను నామ శక్యం మయా సంప్రతి కర్తుమద్య తథా కరిష్యామి యథా హరీణాం భవిష్యతిష్టం చ పితం చ కార్యం. ఇప్పుడు నేనేం చేయాలి? వీడేమో నన్ను మోసుకొని తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు, వాడి భుజానికి వక్షస్థలానికి మధ్య పెట్టి నొక్కేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఎక్కడున్నానో నాకు అర్థమైంది, ఎవరి శరీరం ఎవరి మీద నేను ఉన్నానో అర్థమైంది. ఇప్పుడు ఏ రకంగా వీడి నుంచి నేను బయటపడాలి, ఏ రకంగా చేసి వానరులందరికీ ప్రీతిని కలిగించాలి, ఏ రకంగా వాళ్ళందరికీ హితమయ్యేటువంటి పని, సమస్తమైన వానరులకి హితమయ్యేటువంటి పని నేను ఏ రకంగా చేయాలి, ఏ రకంగా తప్పించుకోవాలి ఇక్కడి నుంచి అని చకచక ఆలోచిస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. తతఃకరాగ్రైః సహసా సమేత్య రాజా హరీణాం అమరేంద్ర శత్రోః ఖరైశ్చ కర్ణౌ దశనైశ్చ నాసాం దదంశ పాదైః విచచార పార్శ్వౌ. ఆయన వెంటనే తన గోళ్లతోటి ఆ అమరేంద్ర శత్రువు, దేవేంద్రుడికి శత్రువు అయినటువంటి ఆ కుంభకర్ణుడి యొక్క శరీరం మీద ఖరైశ్చ కర్ణౌ దశనైశ్చ నాసాం, ఆ బాగా వాడి అయినటువంటి గోళ్లతోటి చెవులు రెండు కూడా రక్కేశాడు. చెవులు రెండు ఊడిపోయి కింద పడిపోయేంత దారుణంగా వాటిని పీకేయడం జరిగింది. దశనైశ్చ నాసాం, గబుకుని మొహం పక్కకు తిప్పి అతగాడి ముక్కుని కొరికేసి కింద పడేశాడు. మనం రామాయణంలో ఈ ముక్కు చెవులు కోయడం కొరకడం అనేటువంటిది అలా వస్తూనే ఉంటుంది. మొట్టమొదటి ఎప్పుడైతే ఏ ముహూర్తంలో శూర్పణఖ మొదలెట్టిందో కానీ, ఆ తర్వాత అయోముఖి అనే ఒక రాక్షసిని లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోసేస్తారు. ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్ నన్ను అడిగితే, ముక్కు చెవులు కోయడంలో ఆయన మించిన వాళ్ళే. శూర్పణఖకి అలాగే. అంతకు ముందు తాటకికి కూడా, తాటకు వచ్చినప్పుడు కూడా రామచంద్రమూర్తి దాన్ని బాణం సంహరించే లోపు లక్ష్మణస్వామి దాని ముక్కు చెవులు కోసేస్తారు. అదే పనిగా పెట్టుకుని కత్తిపెట్టు తిరుగుతూ ఉంటారు, ఎవరు ముక్కు చెవులు కోసేద్దామని. తాటకకి జరిగింది, శూర్పణకి జరిగింది, అయోముఖికి జరిగింది, మళ్ళీ ఇప్పుడు సుగ్రీవుడు. అంటే మొత్తం 4 సార్లు రామాయణంలో ఈ ముక్కు చెవులు తెగవేయడం అనేటువంటి శిక్ష ఒకటి వేయడం జరుగుతూ ఉంటుంది. ఇతగాడి యొక్క చెవులు పోయే, ముక్కు కూడా తెగిపోయింది, రక్తం కారుతూ ఉన్నది కుంభకర్ణుడికి. తతఃకరాగ్రైః సహసా సమేత్య రాజా హరీణాం అమరేంద్ర శత్రోః ఖరైశ్చ కర్ణౌ దశనైశ్చ నాసాం దదంశ పాదైః విచచార విదదార పార్శ్వౌ. అతని యొక్క పార్శ్వభాగాల్ని కూడా చీల్చేశాడు. తన యొక్క పాదములకు ఉన్నటువంటి గోళ్లతోటి రక్కేశాడు. ఆ పాదాలతోటి పార్శ్వభాగాల్ని, ముక్కుతోటి నోటితోటి ముక్కుని, పళ్ళతోటి ముక్కుని, గోళ్లతోటి చెవులని కూడా రక్కివేశాడు. సకుంభకర్ణో హృతకర్ణ నాశో
ముక్కు చెవులు లేకుండా ఉన్నటువంటి ఆ కుంభకర్ణుడు హృతకర్ణ నాశ, హృతం అంటే దొంగిలించబడ్డం, పోవడం, పోయినటువంటి కర్ణనాశములు కలిగినటువంటి ఆ కుంభకర్ణుడు విదారితస్తేన రథైర్నఖైశ్చ, పళ్ళతోటి నఖములతోటి ఆ రకంగా విదారితుడై, చీల్చివేయబడిన వాడై, గాయపరచబడిన వాడై, రోషాభిభూత, చాలా కోపం తెచ్చుకున్నాడు. క్షతజార్ద్రగాత్ర, క్షతజము అంటే రక్తము అని అర్థం, క్షతము అంటే దెబ్బ, దెబ్బ నుంచి పుట్టేది కాబట్టి క్షతజము అంటే రక్తము అని అర్థం. దెబ్బ నుంచి వస్తుంది, దెబ్బ లేకుండా రక్తం బయటికి రాదు. ఎక్కడో ఒకటి దెబ్బ తగిలి ఉండాలి. శరీరంలో బయటికి రాకుండా అనేకమైనటువంటి తొడుగులు తొడుగేసి పెట్టాడు దేవుడు. కాబట్టి రక్తం వచ్చింది అంటే ఎక్కడో దెబ్బ తగిలిందని అర్థం. కాబట్టి క్షతము నుంచి పుట్టింది కాబట్టి రక్తానికి క్షతజము అని పేరు. క్షతజార్ద్రగాత్ర, రక్తము చేత తడిసి రక్తసిక్తమైపోయినటువంటి శరీరం కలవాడయ్యాడు. సుగ్రీవమావిధ్య పిపేష భూమౌ, సుగ్రీవుడిని ఆవిధ్య దాని మీద పడేశాడు. పిపేష, కాలితోడి కలిపి తొక్కేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నలిపేసి నేల మీద పడేశాడు సుగ్రీవుని. సకుంభకర్ణో హృతకర్ణనాశో విదారితస్తేన రథైర్నఖైశ్చ రోషాభిభూతః క్షతజార్ద్రగాత్రః సుగ్రీవమావిధ్య పిపేష భూమౌ. పడ్డాడు, నేల మీద పడ్డాడు సుగ్రీవుడు. సభూతలే భీమ బలాభిపిష్టః సురారిభిస్తైః అభిహన్యమానః జగామఖం కందుకవజ్జవేన పునశ్చ రామేణ సమాజగామ. ఆయన కందుకంలా నేల మీద పెంచి పైకి లేచాడు. కందుకం అంటే బంతి అని అర్థం. నేల మీదకి బలంగా విసిరి కొట్టే బంతి ఎలా పైకి లేస్తుందో అలాగే వీడు ధపేలని కుంభకర్ణుడు సుగ్రీవుని నేల మీదకి విసిరేయగానే బంతి ఎగిరినట్టుగా భూమి నుంచి పైకి ఆకాశంలోకి లేచిపోయాడు. సభూతలే భీమ బలాభిపిష్టః సురారిభిః తైః అభిహన్యమానః. సురారి, దేవతలు కూడా శత్రువైనటువంటి ఆ కుంభకర్ణుడి చేత ఆ రకంగా నలిపివేయబడి, ఒక పొట్లాన్ని కాగిత ముక్కని నలిపేసినట్టు సుగ్రీవుడు నలిపేసి నేల మీద కొట్టాడు. జగామఖం, ఆకాశంలోకి ఎగిరిపోయాడు. కందుకవతు, ఒక బంతిలాగా, జవేన మిక్కిలి వేగంగా, పునశ్చ రామేణ సమాజగామ. ఇది రెండోసారి ప్రాణాలతో తప్పించుకోవడం సుగ్రీవుడు. మొదటిసారి రావణాసురుడు ఆ మిద్దె మీద ఉన్నప్పుడు వెళ్ళి రావణాసురుడు తానే సంహరించేద్దామని రాముడితో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. మొత్తానికి చావు తప్పి కన్నులొట్టపోయి రాముడు వారి గురించి వెనకాల నిలబడ్డారు. రాముడు వారు చాలా బాధపడ్డారు. ఎంత పని చేసావా, నీకేమైనా అయ్యి ఉంటే నాకు సీత ఎందుకు, లక్ష్మణుడు ఎందుకు అని మామూలుగా రామచంద్రమూర్తి విలపించారు. భక్తుడి మీద ఆయనకు ఉండేటువంటి ప్రేమ అంతా కూడా చూపించారు. ఇప్పుడు మళ్ళీ రాముల వారి వెనకాలకు వచ్చి ఆ భయంకరమైనటువంటి బలం కలిగిన కుంభకర్ణుడి చేత నేల మీద పడేసి నలిపివేసి నేల మీద పడేబడినటువంటి ఆ సుగ్రీవుడు ఒక బంతిలాగా పైకి ఎగిరి ఆకాశ మార్గంలో మళ్ళీ రాముడి వద్దకు వెళ్ళిపోయాడు. కర్ణనాసా విహీనస్తు కుంభకర్ణో మహాబలః రరాజ శోణితైః సిక్తః గిరిః ప్రస్రవణైరివ. ఆ ముక్కు చెవులు తెగి రక్తం కారుతూ ఉన్నటువంటి ఆ కుంభకర్ణుడు ఆ రక్తసిక్తమైపోయినటువంటి శరీరంతో ఒక మహాపర్వతం నుంచి సెలయేరులు కారుతూ ఉంటే ఎలా ఉంటుందో, ప్రస్రవణ పర్వతం మీద ఉన్నటువంటి సెలయేరులు కారుతూ ఆ శిఖరం అంతా తడిసిపోతే ఎలా ఉంటుందో అలాగే రక్తసిక్తమైనటువంటి శరీరంతో ఉన్నాడు. ఉండడమే కాదు, రాజా ప్రకాశిస్తున్నాడు. ప్రకాశం ఎప్పుడు వస్తుంది? దీపానికి పారిపోయే ముందు బాగా వెలుగుతుందంటారు. రాజా ప్రకాశించాడు, ఎవరికన్నా కూడా బాగా ప్రకాశిస్తున్నాడు కుంభకర్ణుడు ఆ దెబ్బ తేలిన తర్వాత. శోణితాద్రో మహాకాయో రాక్షసో భీమదర్శనః అమర్షాత్ శోణితోద్గారీ సుశుభే రావణానుజః. ఇంకా సరిపోలేదురా వాల్మీకి మహర్షి. సుశుభే, చాలా ప్రకాశించాడట, శోభగా ఉన్నాడట, శోభించాడట. ఈ ఈ శోణితార్ద్ర, రక్తం చేత తడిసిపోయినటువంటి, మహాకాయ, పెద్ద శరీరం కలిగినటువంటి, భీమదర్శన రాక్షస,
భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఆ కుంభకర్ణుడు అమర్షాత్ శోణితోద్గారీ సుశుభే రావణానుజ, రావణానుజుడైనటువంటి ఆ కుంభకర్ణుడు అమర్షాత్ మిక్కిలి కోపంతో మండిపోతూ ఉన్నవాడై శోణితోద్గారీ రక్తపు ధారలు కారుతూ ఉండగా సుశుభే ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆ కోపంగా ఉన్నాడు. వెంటనే మహర్షి అలా ఊరుకోవాలి, అలా చెప్పి ఎలా ఉన్నాడో కూడా చెప్పాలి, పోలిక కూడా చెప్పాలి. ఏ రకంగా ప్రకాశించాడు? ఊరికే ప్రకాశించాడు రరాజా ఆ సుశుభే అంటే ఆయనకి సరిపోదు. ఎలాగ ప్రకాశించాడంటే నీలాంజన చయ ప్రఖ్య ససంధ్య ఇవతో యదః యుద్ధాయ అభిముఖో భీమో మనశ్చక్రే నిశాచరః యథా నీలాంజనజయ ప్రఖ్య ససంధ్య తోయద ఇవ సుశుభే అంటే చాలా నీలాంజన చయం, మామూలుగా కాటుక పర్వతం అని ఒక పర్వతం ఉంటుంది, కాటుక కొండ అంటారు దాన్ని. అంటే అత్యంత నల్లనైనటువంటి పర్వతం అంటారు ఆ కాటుక కొండ. ఎంత నల్లగా ఉంటుందంటే ఒకసారి కృష్ణుడు వర్ణిస్తూ చెప్తారు. ఆ కాటుక పర్వతాన్ని తీసుకొచ్చి కృష్ణుడు పక్కన పెట్టారు. ఏమయ్యా ఇద్దరిలో ఎవరు నల్లగా ఉన్నారో చెప్పండి అన్నారు. చూసిన వాళ్ళందరూ ముఖం మీద తెలుస్తుంది, అదేంటండి కృష్ణుడితో పోల్చడానికి తెల్లటి పర్వతం పెడతారు ఎవరైనా, నల్లడిది ఇంకా ఏదైనా ఉంటే పట్టండి అన్నారు. అంటే కాటుక పర్వతం కన్నా కూడా నల్లనైనటువంటి వాడు కృష్ణుడు. అంజనాచల గర్వ భంజన, అది మా కృష్ణస్వామి యొక్క రంగు. ఆ కాటుక పర్వతం వెలవెలపోతుంది సార్ ఈ కృష్ణుడి పక్కన నిలబడితే. అది కృష్ణస్వామి యొక్క రంగును వర్ణించేటువంటి అంజనాచల గర్వభంజన అంటారు. మొత్తానికి అటువంటి ఆ అంజనాచలం లేదా నీలాంజన చయ ప్రఖ్య, ఇక్కడ అచలం కాదు తోయద, తోయద అంటే నీటినిచ్చేది మేఘం, నల్లనటువంటి మేఘం ఒకటి, నల్ల కాటుక గుట్ట వంటి ఒక మేఘపు గుంపు లాంటిది ఒకటి వెళుతూ ఉంటే అది ఏ రకంగా ససంధ్య ఇవ, సూర్యుని యొక్క సంధ్యాకాంతులు పడి దాని యొక్క చిగురు భాగం అంతా ఎర్రని రంగుతో అలదితే ఎలా ఉంటుందో అలాగా నల్లగా పర్వతంలా ఉన్నటువంటి కుంభకర్ణుడు పైన కారుతున్నటువంటి ఆ రక్తాలతోటి ఆ చిగురు భాగంలో ఎర్రగా ఉన్నటువంటి నల్లని మేఘము వలె కాటుక కొండను కూడా మరిపించేటువంటి, కాటుక పోసినట్టుగా ఉన్నటువంటి జలదము బాగా నీరుతో నిండినటువంటి నల్లని మేఘము వలె, సంధ్యాకాలపు ఎండపడిన నల్లని మేఘం వలె సుశుభే ప్రకాశించాడు. మొత్తానికి అలా కదులుతున్నాడు. వెంటనే వెళ్ళి చికిత్స చేయించుకుని వస్తే బాగానే ఉండేది, కానీ పౌరుషం అడ్డం వచ్చింది. యుద్ధాయ అభిముఖో భీమో మనశ్చక్రే నిశాచరః. బబే వెనక్కెళ్ళం కాదు, ఇదే ఎంత తొందరో లోపల జీవుడికి. రామచంద్రుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఈ జన్మ ముగించుకోవాలి, మళ్ళీ ఆ తర్వాత జన్మలో శిశుపాల దంతభక్తులుగా వచ్చాయి. ఇంకా వెనక్కి వెళ్ళడం, మళ్ళీ కట్లు వేయించుకోవడం, ఈ సమయం అంతా వృధా చేసి తెచ్చుకోవాలి. మంచి అవకాశం. కాబట్టి యుద్ధాయ అభిముఖ, మళ్ళీ వెనక్కి తిరిగి యుద్ధ భూమిలోకి వెళ్ళడానని భీమః భయంకరుడైనటువంటి కుంభకర్ణుడు మనశ్చక్రే నిశాచరః మనశ్చక్రే ఆలోచించాడు, కోరాడు, వెనక్కి వెళ్ళిపోదామనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. వెనక్కి వెళ్లకుండా యుద్ధభూమిలోకే మళ్ళీ వెళ్ళాలని రాముడు గారు అనుకున్నాడు. గచేత తస్మిన్ సురరాజశత్రు క్రోధాత్ ప్రదుద్రావరణాయ భూయః అనాయుధోస్మీతి విచింత్య రౌద్రో ఘోరం తదా ముద్గరమాససాద. ఇదివరకే చూడలేనటువంటి భయంకరమైనటువంటి ముఖం, ఇప్పుడు చూస్తే ముక్కు లేదు, అక్కడ చెవులు లేవు, వాటి నుంచి రక్తాలు కారుతూ ఉన్నాయి. ఇంకా భయంకరంగా ఉన్నాడు. సురరాజ శత్రువు అయినటువంటి ఆ కుంభకర్ణుడు క్రోధాత్ ప్రదుద్రావ రణాయ భూయః మళ్ళీ పరిగెట్టుకుంటూ ఆ యుద్ధభూమిలోకి వచ్చాడు. అనాయుధోస్మీతి విచింత్య రౌద్రో, నాకేంటి ఇద్దరు చేతిలో ఒక ఆయుధం ఉండాలి, ఏమైంది అది అనుకున్నాడు. గుర్తొచ్చింది, ఓహో మోకాల మీద పెట్టుకుని ఆంజనేయుడు కాస్త విరగొట్టేశాడు దాన్ని, ఆ శూలం ఎప్పుడు లేదు, అనాయుధుడను, ఏ ఆయుధం లేకుండా యుద్ధంలోకి ఏం వెళ్తాను అనుకుని ఘోరం తదా ముద్గరమాససాద
మహాభయంకరమైనటువంటి ఒక ముద్గరాన్ని చేత్తో పట్టుకున్నాడు. ఈ ఈ ఈ ముద్గరము అంటే ఇదివరకు అనుకున్నాం, చివరిలో లావుగా ఉండి ఈ చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండి దానికి ముళ్ళు ముళ్ళు అది ఉండేటువంటి ఒక గదలాంటి ఆయుధం ముద్గరం అనేది. మొత్తాన్ని దాన్ని తీసుకున్నాడు, పట్టుకుని ఆ ముద్గరాన్ని తీసుకుని ఆ యుద్ధరంగంలో పరిగెడుతూ వస్తున్నాడు. తతస్స పుర్యాహ సహసా మహాత్మా నిష్క్రమ్య తద్వానర సైన్యముగ్రం బభక్ష రక్షో యుధి కుంభకర్ణః ప్రజాయుగాంతాగ్నిరివ ప్రవృద్ధః. అతడు వాటిని తీసుకుని బయటకు వస్తూ ఉన్నప్పుడు తతస్స పుర్యాహ సహసా నిష్క్రమ్య, ఆ లంకాపురము నుండి వెంటనే బయటకు వస్తూ ఉన్నటువంటి వాడి పెద్ద శరీరం కలిగినటువంటి ఆ కుంభకర్ణుడు ఉగ్రమైనటువంటి ఆ వానర సైన్యాన్ని బభక్ష మళ్ళీ తినడం మొదలెట్టాడు. దెబ్బ తగిలింది కదా, ఆకలి ఇదివరకంటే కొంచెం ఎక్కువై ఉంటుంది కాబట్టి ఆ వానరులందరినీ మళ్ళీ తినడం మొదలెట్టాడు. రక్షో యుధి కుంభకర్ణః ప్రజాః యుగాంతాగ్నిరివ ప్రబుద్ధః. ప్రళయకాలంలో ప్రళయాగ్ని వచ్చి ఏ రకంగా జనులందరినీ కూడా నాశనం చేసేసి తినేస్తూ వెళ్ళిపోతూ ఉంటుందో, ఒక్కడిని కూడా మిగల్చకుండా అందరినీ నాశనం చేసేస్తుందో ప్రళయాగ్ని, అలాగా కాలాగ్నిలాగా యుగాంతమునందు వచ్చేటువంటి ఒక అగ్నిశిఖలాగా అది ఏ రకంగా ప్రజలందరినీ నాశనం చేస్తుందో ఆ రకంగా యుద్ధంలో భయంకరమై వాళ్ళందరినీ కూడా భక్షించడం మొదలుపెట్టాడు కుంభకర్ణుడు. ఇది మనం కుంభకర్ణుడు ఈ రకంగా బయటపడడం అనేది విశ్వనాథ్ వారు కూడా ఒకటి రెండు మాటల్లో చక్కగానే చెప్పారు. చరంగి కపీంద్రకృత పరిశిష్ట విలంబిత దక్షిణాధరాధర పరిత సమంకురిత దర్పిత చందన బాల భూరుహో పరి సంస్పృశత్ పవన బాలక బాలకషాయ గంధ సంసరణము ప్రాణ సంచయము చల్లని త్రోవలయందు తీయగన్. అంతా భయంకరంగా ఉండి విలవిలలాడిపోతూ ఉన్నటువంటి సుగ్రీవుడి ప్రాణాలు ఆ చల్లటి శీతలమైనటువంటి ఆ పన్నీరు జల్లులు మొహం మీద చిలకరించబడగానే మళ్ళీ మేలుకున్నాడు సుగ్రీవుడు. రావణుడేమో పంపెదను రాముని చంపుమటంచు తాను సుగ్రీవుని పట్టి తెచ్చే. అసలు కుంభకర్ణుడి రావణుడు దేనికోసం పంపించాడు? నేను ఎవరిని సంబంధించి తీసుకొస్తున్నాను? ఈ సుగ్రీవుని పట్టుకెళ్ళి తీసుకెళ్తున్నాను అనుకుంటున్నాడు కుంభకర్ణుడు. రావణుడేమో పంపెతను రాముని చంపుమటంచు తాను సుగ్రీవుని పట్టి తెచ్చే తొలకించదు ప్రాణము దైవతారికి. రావణాసుడికి ఏమి సంతోషం కలగదు. ఏమైనా నువ్వు రామచంద్రుడిని పట్టమన్నావు కానీ నేను సుగ్రీవుని సంహరించి పట్టుకొచ్చానే అంటే ఆయన ఏమైనా ఆనందిస్తాడా? ఎవడికి కావాలయ్యా సుగ్రీవుడు? రాముడిని సంహరించుకుంటే ఈయన తీసుకొచ్చావేమిటి అని నా మీద కోపం తెచ్చుకుంటాడు రావణాసుడు. శ్రీ విలసత్ సుషీమగిరి శేఖర వాయువు నీటి జల్లు సుగ్రీవుని మేను చెంది తొలకించన యాతని వైన ప్రాణము. ఈ రకంగా కుంభకర్ణుడు అనవసరంగా సుగ్రీవుని సంపాదించి తీసుకెళ్తున్నానా అని ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడి ప్రాణాలు మళ్ళీ మేల్కొన్నాయి ఆ చల్లని నీటికి. మొత్తానికి కడిగి స్వామి కుంభకర్ణుని ప్రాణాల కొరకు కుదువ పెట్టుకొన్న ఎట్లు ముక్కు చెవులు గొంచిపోయే సుగ్రీవుండు తాను రాము సన్నిధానమునకు. సుగ్రీవుడి ప్రాణాలు తీసేయడం కోసం అందాక కుదువ పెట్టుకున్నట్ట ముక్కు చెవులు సుగ్రీవుడు. ఈ కుంభకర్ణుడు నువ్వు ఏదైనా ఇస్తానన్నవాడు ఇవ్వకపోతే వాడి ఇంట్లో గిన్ని తట్టాలు ఏదో పట్టుకొచ్చేస్తాడు, నువ్వు ఆ అప్పు తీర్చాకే తీసుకోవాలి. అలాగే సుగ్రీవుడి ప్రాణాలని రామచంద్రమూర్తి తీసుకునే లోపుని ఎందుకైనా పనికొస్తాయి ఉంటాయి అని చెప్పి అతని ముక్కు చెవులు కూడా కుదువు పెట్టుకోవడానికి తీసుకెళ్ళిపోయినట్టుగా పట్టుకుపోయాట సుగ్రీవుడు. గణుతికి నెక్కునేమి ఘన కార్యము చేసి నంచుపోయి రావణునకు కానిపించుకొను పట్టక కోపము కుంభకర్ణుడు పడమిడినట్లుగా తనదు ప్రాణములు ఆహవ భూమికేగి
లక్ష్మణుండెట రాముడెందనుచు మానసమంతయు తన్మయంబుగా. ఎక్కడ మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి కుంభకర్ణుడికి అందరూ రాముల వారిలాగే కనపడుతున్నారు, అందరూ లక్ష్మణుల వారిలాగే కనపడుతున్నారు, ప్రతి వానరుడు కూడా. అంటే రామచంద్రుడితో తన్మయమైపోయి నిరంతరము రామచంద్రుడిని ఆలోచిస్తూ రాముడిని ఎదుర్కోవడానికి ఢీకొనడానికి పెడుతున్నటువంటి కుంభకర్ణుడికి వేల కొద్దీ లక్షల కొద్దీ రామచంద్రమూర్తులు ఉన్నారా ఈ యుద్ధ భూమిలో అన్నట్టుగా ఆ కనిపించింది. మొత్తానికి ఆ రకంగా కుంభకర్ణుడు తిరిగి ఆ యుద్ధ భూమిలోకి వచ్చాడు రామచంద్రమూర్తిని ఎదిరించడం కోసం. తతస్స పుర్యా సహసా మహాత్మా నిష్క్రమ్య తద్వానర సైన్యముగ్రం బభక్ష రక్షో యుధి కుంభకర్ణః ప్రజాయుగాంతాగ్నిరివ ప్రవృద్ధః. మొత్తానికి ఆకలి వేసి గౌరవ ఆనరులందరినీ భోజనం చేస్తున్నాడు. బుభిక్షితః క్షోణిత మాంసగృధ్ను ప్రవిశ్య తద్వానర సైన్యముగ్రం చఖాద రక్షాంసి హరిం పిశాచాన్ వృక్షాంస మోహాద్యుధి కుంభకర్ణః. బుభుక్షితః బాగా ఆకలితో ఉన్నటువంటి వాడై కుంభకర్ణుడు శోణిత మాంస గృధ్ను, శోణితం అంటే రక్తము, రక్తమాంసములను ఆరగించాలి అనేటువంటి మిథిలి కోరిక కలవాడై ఉగ్రం తద్వానర సైన్యం ప్రవిశ్య, చాలా భయంకరంగా ఉండేలాగా ఆ వానర సైన్యంలోకి ప్రవేశించి యుధి మోహాత్ రక్షాంసి హరీన్ పిశాచాన్ వృక్షాన్ చఖాద తినివేశము. అక్కడ ఉన్నటువంటి వానరులను, భల్లూకములను, పిశాచములను, అందరినీ, రాక్షసులను. ఇంకా ఆకలిలో ఉన్నప్పుడు తన వాళ్ళెవరు పరవాళ్ళెవరు తెలియదు, కదులుతూ ఉంటే చాలు తినేయడం. కదిలే ఏ జీవైనా తినడానికి మనకు వస్తుంది కాబట్టి ఆ రకంగా తినడం మొదలెట్టాడు. కనపడిన వారిని కనపడినట్లుగా తినడం మొదలెట్టాడు. యథైవ మృత్యు హరతే యుగాంతే సభక్షయామాస హరీశ్చ ముఖ్యాన్. మృత్యువు వచ్చి ఒక్కొక్కళ్ళని తీసుకువెళ్ళిపోతోందా మృత్యుదేవత అన్నట్లుగా కుంభకర్ణుడు మృత్యుదేవతే ఈ రూపంలో వచ్చిందా అన్నట్లుగా వచ్చి ఒక్కొక్క వానరాన్ని కూడా పూర్తి చేసేస్తూ ఉన్నాడు. ఏకం ద్వౌ త్రీన్ బహూన్ క్రుద్ధో వానరాన్ సహ రాక్షసైః సమాదాయైకహస్తేన ప్రతిక్షేప త్వరన్ముఖే. ఒకసారి ఒక్కొక్కళ్ళని, ఒకసారి ఇద్దరేసి, ఒకసారి ముగ్గురేసి, ఒక్కొక్కసారి అనేక మందిని గుప్పిడితో పట్టుకోవడం, నోట్లో వేసుకోవడం. ఈ రకంగా సమాదాయ ఏకహస్తేన ప్రతిక్షేప త్వరన్ ముఖే, నోట్లో మికిరి ఆకలి కొన్నవాడు తిన్నట్లుగా వారందరినీ నోట్లో వేసుకుంటూ ఉన్నాడు కుంభకర్ణుడు. సంప్రస్రవంస్తదా మేధః శోణితే చ మహాబలః వధ్యమానో నగేంద్రాగ్రైః భక్షయామాస వానరాన్. ఆ సమయంలో ఏమైంది? మహాబలః కుంభకర్ణః నగేంద్ర అగ్రైః. నగేంద్రాగ్రములు, నగము అంటే పర్వతము నరసం, నగచ్చతి ఇది నగః, కదలదు కాబట్టి ఒకచోటే ఉండిపోతుంది కాబట్టి దానికి నగము అని పేరు. కాబట్టి అటువంటి నగ అగ్రైహి, పర్వత శిఖరాలతోటి కొట్టడానికి వాళ్ళందరూ పర్వత శిఖరాలు తీసుకొస్తూ ఉన్నారు. కుంభకర్ణుడు కొడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ దెబ్బలను ఏమిటిని మాత్రమో లెక్క చేయకుండా మేధః శోణితే సంప్రస్రవన్ వానరాన్ భక్షయామాస. రక్తాలు కారేటట్లుగా, వారిలో ఉన్నటువంటి క్రొవ్వంతా బయటికి వచ్చేసేటట్లుగా చప్పరించి వానరులందరినీ కూడా ఒక్కొక్కరిని తినేస్తూ ఉన్నాడు. భక్షయామాస, తింటూ ఉన్నాడు కుంభకర్ణుడు. తే భక్షమాణాః హరయః రామం జగ్ముః తదా గతిం కుంభకర్ణో భృశం క్రుద్ధః కపీన్ ఖాదన్ ప్రధావతి. అందరూ పరిగెట్టుకుంటూ రామచంద్రమూర్తి వెనకాలకి వెళ్ళిపోతూ ఉన్నారు వానరులందరూ ఒకరి తర్వాత. అందిన వాళ్ళని అందినట్లు నోట్లో వేసేసుకుంటూనే వాళ్ళని తరుముకుంటూ రాముడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్తూ ఉన్నాడు కుంభకర్ణుడు కూడా. రాముడు వెతుక్కోవాల్సిన పని లేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్తే రాముడు తొమ్మిదోడు వెళ్తున్నారని తెలిసి వారిని తినుకుంటూ వాళ్ళని తరుముకుంటూ
తాను కూడా ఆ వాళ్ళ వెనకాల మిక్కిలి వేగంతో వస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు. శతాని సప్త చ అష్టౌ చ వింశత్ త్రింశత్ తథైవ చ సంపరిష్వజ్య బాహుభ్యాం ఖాదన్ విపరిధావతి. పరిగెడుతున్నా గానీ తినడం మాత్రం మానలేదు. దారిలో ఉన్న వాళ్ళందరినీ కూడా శతాని 100 మందిని, సప్త ఏడుగురిని, అష్టౌచ ఒక్కొక్కసారి 80 వింశత్ 20 మందిని, తథైవ త్రింశత్ అలాగే 30 మందిని, బాహుభ్యాం సంపరిష్వద్య తన బాహువులో ఇరిగించుకుని అన్ని తన బాహువుల మధ్య పెట్టుకుని ఒక్కొక్కరిని ఆ తింటూ ఉన్నాడు. మళ్ళీ కింద కొంగి మాటి మాటికి తీసుకోవడం కష్టం అవుతుందని ఒకసారి ఎక్కువ మందిని పోగు చేసుకుని సంపరిష్వజ్య వాటిని కౌగిలించుకుని వారిని దగ్గరగా శరీరానికి పెట్టుకుని ఖాదన్ పరిధావతి తింటూనే పరిగెడుతూ ఉన్నాడు కుంభకర్ణుడు. మేధోవపాశోణిత దిగ్ధగాత్ర మేధోవసాశోణిత దిగ్ధగాత్ర కర్ణావసక్త గ్రథితాస్త్రమాలః వవర్షశూలాని సుతీక్ష్ణదంష్ట్రః కాలో యుగాంతస్థ ఇవ ప్రవృద్ధః. మేధస్సు అనేటువంటి మాట మనం తెలుగులో వాడిస్తూ ఉంటాం. మేధస్సు అంటే క్రొవ్వు అని అర్థం. అందుకే సంస్కృతంలో తెలివి అనేటువంటి వాటికి మేధస్సు అనేటువంటి అర్థం లేదు. మేధా అనేటువంటిది శబ్దం. మేధస్సు అనేటువంటి మాట వాడారంటే వాడికి సంస్కృతం సరిగ్గా వంటబట్టలేదు, పెద్దగా మేధ లేదు అని అర్థం. మేధ అనేటువంటి మాట వాడితే పండితులు ఆనందపడిపోతారు, వీడికి కాస్త సంస్కృతం వచ్చురా అని. మేధస్సు లేదు, మేధస్సు అనేటువంటి మాట వాడేసా ఉంటే ఎక్కడైనా పండితులు ఎవరైనా ఉంటే వీడికి ఒక ముక్క రాదు అనేటువంటి విషయం తెలుసు. కాబట్టి మేధస్సు అనేటువంటి మాట వాడతాం. మేధా అది మేధా దక్షిణామూర్తి ఇలాంటి పేర్లు మనం వింటుంటాం. అంతేగాని మేధస్సు దక్షిణామూర్తి కాదు. మేధస్సు అంటే క్రొవ్వు అని అర్థం. అది దీనికి వ్యతిరేకమైనటువంటి తెలివైన వాడికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మేధో వసా శోణిత దిగ్ధగాత్ర కొవ్వు చేత వస చేత రక్తం చేత పూయబడినటువంటి శరీరం కలవాడై కర్ణావసక్త గధితాస్త్రమాల చెవులకి తగిలిపోయి వేలాడుతూ ఉన్నటువంటి పేగుల యొక్క మాలలు కలిగినటువంటి వాడై సుతీక్ష్ణదంష్ట చాలా తీక్షణమైనటువంటి కోరలు కనబడుతూ ఉండగా యుగాంతస్థ ప్రవృత్త కాల ఇవ యుగాంతమునందు మహాభయంకరమైన రూపంతో వచ్చుస్తున్నటువంటి యమునిలాగా కాలపురుషునిలాగా ఉన్నటువంటి అతడు శూలాని వర్ష అనేకమైనటువంటి చిన్న చిన్న శూలాలు దొరికినవన్నీ తీసుకుని వర్షంలా కురిపిస్తూ ఉన్నాడు వానర సేన మీదకి. తస్మిన్ కాలే సుమిత్రాయాః పుత్రః పరబలార్దనః చకార లక్ష్మణః క్రుద్ధో యుద్ధం పరపురంజయః. పరపురంజయః చాలా అందమైనటువంటి మాట. మరొక పురంజయుని వలె, మరొక శివుని వలె. సుమిత్రాయాః పుత్రః సుమిత్రా కుమారుడైనటువంటి సౌమిత్రి అయినటువంటి లక్ష్మణః క్రుద్ధః మిక్కిలి కోపంతో యుద్ధం చకార యుద్ధాన్ని చేశాడు. ఆ కుంభకర్ణుడి మీదకి యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో సుమిత్రాపుత్రుడైనటువంటి శత్రువులని నాశనం చేసేటువంటి ఆ పరపురంజయుడు, మరొక పురంజయుడా, మరొక పరమేశ్వరుడా అన్నట్టుగా ఉన్నటువంటి లక్ష్మణస్వామి యుద్ధానికి ఎదురుగా వెళ్ళాడు. పరపురంజయ. అయోధ్యాపురానికి పరపురం ఏదయ్యా అంటే లంకాపురం. పర అనేటువంటి మాటకి శత్రువు అని అర్థం. అంటే లంకానగరాన్ని జయించడానికి వచ్చినటువంటి లక్ష్మణస్వామి పరపురంజయ, లేదా అపరమైనటువంటి మరొకడైనటువంటి ఆ పరమేశ్వరుడు లాగా ఉన్నటువంటి శత్రువుల పురములను జయించిన వాడైనటువంటి ఆ పరమేశ్వరునిలా ఉన్నటువంటి ఆ పురంజయునులా ఉన్నటువంటి సుమిత్రాపుత్రుడు లక్ష్మణుడు ఎదురొచ్చాడు యుద్ధం చేయడానికి కుంభకర్ణుడు. సకుంభకర్ణస్య శరాన్ శరీరే సప్తవీర్యవాన్ నిచఖాద ఆదదేశ అన్యాన్ విససర్జస లక్ష్మణః. నిచఖాన ఆయన నాటాడు కుంభకర్ణుడి శరీరం మీద. సప్త శరాన్ ఒక 7 బాణాలని
మహావేగంగా తీక్షణంగా వచ్చి గుచ్చుకుపోయేలాగా కుంభకర్ణుడి శరీరం మీదలోకి కొట్టారు లక్ష్మణస్వామి కుంభకర్ణుడి మీదకి. పరాక్రమవంతుడైన లక్ష్మణుడు, మామూలైన కాదు. వీర్యవాన్ లక్ష్మణ. కుంభకర్ణుడి శరీరం మీద బాగా లోతుగా దిగిపోయేలాగా 7 బాణాలని కొట్టారు. పీడ్యమానః తదస్త్రంతు విశేషం తత్స రాక్షసః తతశ్చుకోప బలవాన్ సుమిత్రానందవర్ధనః. ఆ రాక్షసుడు కొంచెం నెప్పెట్టి ఆ శరీరంలోంచి ఆ బాణాలన్నీ ఇలా పెకరించి బయటపడేస్తాడు. ఏమీ కూడా దాని గురించి పట్టించుకోకుండా బాధపడినప్పటికీ కూడా అతడు ఏమీ కూడా దానివల్ల ఎక్కువగా ఇబ్బంది పడకుండా శరీరంలో గుచ్చుకున్న బాణాలని తానే పెకలించి బయట పడేశారు. దాంతో సుకోప బలవాన్ సుమిత్రానందవర్ధనుడైనటువంటి కౌసల్యానందవర్ధనుడు అక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాడు ఇప్పుడు సుమిత్రానందవర్ధనుడు. సుమిత్ర యొక్క కుమారుడైనటువంటి లక్ష్మణస్వామి బలవంతుడైనటువంటి ఆయన కోపాన్ని తెచ్చుకున్నారు. అధాస్య కవచం శుభ్రం జాంబూనదమయం శుభం ప్రచ్ఛాదయామాస శరైః సంధ్యాభ్రమివ మారుతః. మంచి బలిష్టమైనటువంటి కవచం వేసుకుని వచ్చాడు కుంభకర్ణుడు. అది జాంబూనదమయం. జాంబూనదం అంటే బంగారం అని అర్థం. బంగారానికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. 20-30 రకాల పేర్లు ఉన్నాయి బంగారానికి సంస్కృతంలో. అది ఇతర భాషల్లో యొక్క గోల్డ్ అనేటువంటి మాటకి సమానమైన పదం ఇప్పుడు చెప్పబోయాయంటే బహుశా ఇంగ్లీష్ భాషలో మరొకటి లేదు. తెలుగులో కూడా సంస్కృతం నుంచి వచ్చింది కాబట్టి చాలానే ఉంటాయి. కానీ సంస్కృత భాషలో యొక్క విస్తృతి ఎంతటిది అంటే ఎంత గొప్పది అంటే ఒక పదానికి సమానార్థకమైనటువంటి పదాలు 20 30 అలా ఉంటాయి. అలాగే జాంబూనదం, హిరణ్యం ఇవన్నీ కూడా బంగారానికి ఉన్నటువంటి తపనీయం ఇందాక వచ్చింది ఆ మాట. బంగారానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి పేరు. సువర్ణం ఇవన్నీ. అలాగా జాంబూనదమయమైనటువంటి ఆ కవచం కుంభకర్ణుడి యొక్క కవచాన్ని ప్రచ్ఛాదయామాస శరైః బాణవర్షం కురిపించారట లక్ష్మణస్వామి. ఆ కవచం కనపడనంతగా ఆ బాణాలు వెళ్ళి దిగిపోయి అతని కవచంలోకి. సంధ్యాభ్రమివ మారుతః. ఎలాగా అంటే వాయువు సంధ్యాకాల మేఘము వలె, వాయువు సంధ్యాకాల మేఘాన్ని ఏ రకంగా తోసేస్తుందో, ఏ రకంగా కప్పేస్తుందో, మొత్తాన్ని కనపడకుండా అది దూరంగా నెట్టేస్తుందో, అలాగా లక్ష్మణస్వామి యొక్క బాణాలు కుంభకర్ణుడి యొక్క బంగారు కవచం కనపడకుండా ఉండే అంతగా గుచ్చుకుపోతూ ఉన్నాయి లోపల. నీలాంజనచయ ప్రఖ్యః శరైః కాంచన భూషణైః ఆపీడ్యమానః సుశుభే మేఘైః సూర్య ఇవ అంశుమాన్. అంశుమాన్ సూర్య ఇవ. కిరణములు వెదజల్లుతూ ఉన్నటువంటి అనేక కిరణములు కలిగినటువంటి సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలాగే అనేక బాణములు గుచ్చుకొని బయటకు వస్తూ ఉన్నటువంటి ఆ వక్షస్థలం ఆ రకంగా ప్రకాశిస్తూ ఉన్నది కుంభకర్ణుడికి. నీలాంజన చయ ప్రఖ్యః కాంచన భూషణైః శరైః పీడ్యమాన అపీడ్యమానః. మొత్తానికి బంగారపు ఈ బాణాలన్నింటికి కూడా చివరన బంగారపు ములుపు ఉంటుంది. అలాగే బంగారపు అలంకారం కలిగినటువంటి బాణం చేత పీడించబడుతూ ఉన్నటువంటి నల్లటి కాటుక రాశితో సమానుడైనటువంటి ఆ కుంభకర్ణుడు మేఘాలలో ఉన్నటువంటి సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ బయటకు వస్తూ ఉన్నటువంటి తన కిరణాలన్నీ విడదమ్ముతూ బయటకు వస్తున్నటువంటి సూర్యుడిలాగా కనిపించాడు. తతస్స రాక్షసో భీమః సుమిత్రానందవర్ధనం సావజ్ఞమేవ ప్రోవాచ వాక్యం మేఘౌఘ నిస్వనః. చూశాడు కుంభకర్ణుడు, నీతో యుద్ధం చేసేది ఏంటయ్యా అనిపించింది. చిన్నపిల్లాడే నువ్వు, నీతో యుద్ధానికి రాలేదు. విశ్వనాథ్ గారు అంటారు, రాముల వారు లక్ష్మణుడి కన్నా పెద్ద అంటే ఏమంత పెద్ద, కొన్ని గంటలు పెద్ద. ఆ పెద్దరిక మా పెద్ద అన్నాడు, ఆ తమ్ముడు ఆయన పెద్దాడండి ఈయన చిన్నాడండి చెప్పాడు. ఏమిటా పెద్దరికం ఇంతోటి, కొన్ని గంటలు తేడా అంతే అంటారు. అలాగా తతస్స రాక్షసో భీమః, భయంకరమైనటువంటి రాక్షసుడైనటువంటి కుంభకర్ణుడు సుమిత్రానందవర్ధనం ప్రోవాచ,
సుమిత్రానందవర్ధనుడు అయినటువంటి లక్ష్మణ స్వామితో పలుకుతూ ఉన్నారు. సావజ్ఞమేవ ఎలాగ పలుకుతున్నారంటే సావజ్ఞం తిరస్కారంగా, అనాదరంగా, నీతో లెక్కంటే ఆడడం అనుకో అన్నట్లుగా సుమిత్రానందవర్ధనుడితోటి లక్ష్మణుడితోటి పలుకుతూ ఉన్నారు. పలుకుతున్నాడు కుంభకర్ణుడు. వాక్యం ప్రోవాచ మేఘౌఘ నిస్వన. ఎక్కడో పైనుంచి వస్తుంది ఆ శబ్దం. వాడంత ఎత్తులో ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాడు. కింద ఉన్నారు లక్ష్మణస్వామి. ఒక నల్లని మేఘం ఉరిమితే ఎలాగ ధ్వని వస్తుందో మేఘౌఘ నిస్వనంలాగా, మేఘము వలె మేఘంతో సమానమైనటువంటి ధ్వనితోటి, అంటే ఒక ఉరిమినట్లుగా, మేఘం ఉరిమినట్లుగా వస్తూ ఉన్నది వాడి యొక్క మాట. అంతకస్యాప్య కష్టేన యుధి జేతారమాహవే యుధ్యతామాం అభీతేన శాపితా వీరతా త్వయా. లక్ష్మణ, యుద్ధంలో అకష్టేన అంతకస్యాపి జేతారం, ఏమీ కష్టపడకుండా సులువుగా యమధర్మరాజుని కూడా ఓడించినటువంటి ఈ కుంభకర్ణుడి ముందు మాం ఆహవే యుధ్యత అభీతేన త్వయా వీరతా ఖ్యాపిత, ఏమీ భయం లేకుండా నా మీదకి యుద్ధానికి వచ్చినటువంటి నీ యొక్క పరాక్రమాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. అది చాలా ఖ్యాపిత, చాటబడింది. ముల్లోకాలు చెప్పుకుంటాయి. చిన్న పిల్లవాడు లక్ష్మణస్వామి ఏమీ భయం లేకుండా యముణ్ణే గెలిచినటువంటి మహాభయంకరమైనటువంటి ఆకారమైనటువంటి కుంభకర్ణుడి మీదకి చాలా పరాక్రమంతో యుద్ధానికి వెళ్ళాడయ్యా అని అందరూ చెప్పుకుంటారులే. అంటే నువ్వు బాగానే యుద్ధం చేస్తావు, నాతోటి పర్వాలేదు. నేనెవరో తెలుసిన యమధర్మరాజుని కూడా అకష్టేనా, ఏమీ కష్టపడకుండా సులాగ్గా ఓడించేసినటువంటి కుంభకర్ణుని నేను. అటువంటి నా మీదకి అభీతేన మాం జేతారం అహవే, నన్ను గెలవడానికి వచ్చినటువంటి, యముణ్ణి జయించిన నన్ను జయించడానికి వచ్చినటువంటి నీ యొక్క ఖ్యాతి, నీ యొక్క వీరత, నీ యొక్క పరాక్రమం ఖ్యాపిత, మొత్తం చాటబడిన ముల్లోకాలకి తెలిసిందయ్యా ఇవాళ. నువ్వు కూడా పరాక్రమవంతుడైనటువంటిది తెలిసింది ముల్లోకాలు. ప్రగృహీతాయుధస్యేహ మృత్యోరివ మహామృధే తిష్టన్ అప్రగ్రతః పూజ్యః కిము యుద్ధ ప్రదాయకః. ఇహ మహామృధే, ఈ మహాయుద్ధంలో ప్రగృహీతాయుధస్య మృత్యోరివ అగ్రతః తిష్టన్, ఆయుధాన్ని చేతిలో పట్టుకుని వస్తున్నటువంటి మృత్యుదేవతలా ఉన్నటువంటి నా ఎదుట నిలబడి పూజ్యః యుద్ధ ప్రదాయకః కిము, అంటే మహాయుద్ధంలో ఆయుధాన్ని చేపట్టి వచ్చినటువంటి మృత్యుదేవతలే ఉన్నటువంటి నా ఎదుట నిలబడి కూడా నువ్వు అలా ఎవడైనా నిలబడిన వాడైతే వాడికి నమస్కారం పెట్టాలి. వాడి యొక్క ఖ్యాతిని ప్రపంచం అంతా చెప్పుకోవాలి. కాబట్టి ఇక నుంచి నీకు కూడా నీ యొక్క ఖ్యాతి కూడా అలా పెరుగుతుంది. ఎందుకని ఆయుధాన్ని చేపట్టి వచ్చిన మృత్యువులా నిలబడిన నన్ను ఎదుర్కొన్న వాడు ఎవడైనా సరే గౌరవింపబడిన వాడే, ఎవడైనా సరే వాడు గొప్పవాడనే చెప్పాలి. కాబట్టి నువ్వు అలా వచ్చావు కాబట్టి నువ్వు కూడా గొప్పవాడివే, పూజ్యుడవే, పెద్దలందరూ కూడా నిన్ను శ్లాఘిస్తారు. భలే పరాక్రమం చూపించాడు లక్ష్మణుడు అనుకుంటారు, అంతవరకే. కాబట్టి నా ఎదురుగుండా నిలబడ్డా ఉంటే అదే చాలు ఈ పరాక్రమం. అంతకన్నా ఇంక పెద్ద నువ్వు యుద్ధం చేయడం అవన్నీ అక్కడే అనవసరమైన పెట్టుకో. నా ఎదురుగుండా ఆయుధాన్ని చేపట్టి వచ్చిన మృత్యువులా ఉన్న నన్నే ఎదిరించావు అంటే చాలు, నీ పరాక్రమం ఏమిటో అందరికీ తెలిసింది. పక్కకి ఐరావతం సమారూఢో వృతః సర్వామరై ప్రభుః నైవ శక్రోపి సమరే స్థితపూర్వః కదాచన. నేను యుద్ధానికి వెళితే ఐరావతం మీద ఎక్కినటువంటి ఇంద్రుడు కూడా నా ముందు నిలవకుండా పక్కకి పారిపోయాడు. నువ్వు నా ఎదురుగుండా నిలబడి యుద్ధానికి వచ్చావు, నిలబడ్డావు ఇంకా. కాబట్టి నువ్వు ఆ దేవేంద్రుడి కన్నా గొప్పవాడివి. దేవేంద్రుడు నీ అంత పరాక్రమం చూపించలేదు నాకు అన్నాడు. ఐరావతం మీద వచ్చి శక్రోపి సమరే నా స్థితపూర్వః, పూర్వం అతను కూడా ఎదురుగుండా నిలవలేదు, పారిపోయాడు నన్ను చూసి దెబ్బతిని ఆనాడు ఇంద్రుడు కూడా.
ఐరావతం సమారూఢ ఉతః సర్వామరై ప్రభు. ఐరావతం మీద ఉన్నాడా, నేను నేల మీద ఉన్నానా? ఉతః సర్వామరై, సమస్త దేవతలు అతని చుట్టూ ఉన్నారా కాపలా కాయడానికి? నా చుట్టూ ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నానా? అయినా నా ముందు నిలవలేక పారిపోయాడు దేవేంద్రుడు. నువ్వేమో ఒక్కడివి వచ్చి నాతోటి యుద్ధంలో నిలబడి ఉన్నావు. ఇంకా కాలు నిలదొక్కుని నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నావు. చాలా సంతోషం, చాలా బాగుంది. అద్య త్వయా అహం సౌమిత్రే బలేనాపి పరాక్రమై తోషితః. ఆహా, నాకు చాలా ఆనందంగా ఉంది. మహాపరాక్రమవంతుడైనటువంటి లక్ష్మణ స్వామి నాకు కనిపించాడు ఇవాళ అనుకుంటున్నాను. నీ పరాక్రమానికి నేను సంతోషించాను, చాలా సంతోషం. గంతుమిచ్చామి, నాకు పని ఉంది, నేను వెళ్తాను. రాముల వారి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఇలా అడ్డంగా వస్తున్న నా సమయాన్ని పాడు. నీ పరాక్రమం గొప్పదే, నువ్వు మంచివాడివే. దేవేంద్రుడు కూడా లేనిది పరాక్రమం నీకుంది. నా ముందు నిలబడ్డావు. నీ ఖ్యాతి విశ్వవిఖ్యాతం అయిపోయింది, నీ పరాక్రమం. సంతోషం. తోషిత, నేను కూడా చాలా సంతోషించాను. గంతుమిచ్చామి ఇత్యా అనుజ్ఞాప్య స రాఘవం. నేను గంతుమిచ్చామి అనుజ్ఞాప్య, నువ్వు గనక అనుజ్ఞలు ఇచ్చినట్లయితే, నువ్వు గనక కాస్త పక్కకి తప్పుకొని వెళ్ళు అన్నట్లయితే నేను రాముల వారి దగ్గరికి వెళ్తాను. నీతో నాకేం పని లేదు. చిన్నపిల్లవాడు నీతో యుద్ధం చేయడానికి నేను రాలేదు. కానీ నువ్వు ఇంతవరకు చేసినటువంటి యుద్ధానికి నాకు చాలా ఆనందంగా ఉంది. దేవేంద్రుడి కన్నా ఎక్కువ పరాక్రమంతో చక్కగా నువ్వు నా ముందు నిలిచావు. కాబట్టి నేను తోషిత, చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. కాబట్టి నీ బల పరాక్రమాలకి చేత నన్ను వెప్పించావు నువ్వు. నీ అనుమతి తీసుకుని నేను రాముల వారి దగ్గర శత్రువు అనుమతి తీసుకోరు ఎవరు. శత్రువుని సంహరించి ముందుకు వెళ్ళిపోవాలి. అది చేత కానప్పుడు ఏమవుతుంది, నువ్వు అనుమతిస్తే నేను రాముల వారి దగ్గరికి వెళ్తాను. అంటే నేను ఈ జన్మ ఊహించుకోవలసి ఉన్నదయ్యా, నాకు సమయం అయిపోతుంది, ఇంక ఊరికే నన్ను ఇబ్బంది పెట్టకండి. కుంభకర్ణులోని జీవుడు, ఆ విజయుడు అనేటువంటి జీవుడు పలుకుతున్నటువంటి మాట, నువ్వు అనుజ్ఞ ఇచ్చినట్లయితే నేను రాముల వారి, నాకు ఇంకా రాముల వారి దగ్గరికి అడ్డం పెట్టక, ఇంకా అడ్డాలు పెట్టకండి నాకు రాముడు అన్నట్లుగా పలికి గంతుమిచ్చామి త్వామనుజ్ఞాప్య ఇతి అనుజ్ఞాప్య రాఘవం. మొత్తానికి ఎత్తు వీర్యబలోత్సాహై పోషితోహం రణే త్వయా రామమేవైకం ఇచ్చామి హంతుం యస్మిన్ హతే హతం. నువ్వు యుద్ధంలో చూపించినటువంటి వీర్య బల ఉత్సాహముల చేత, అంటే వీర్యం, పరాక్రమం చేత, బలం చేత, ఉత్సాహం చేత తోషిత, నాకు చాలా సంతోషం కలిగింది. నన్ను బాగా ఆనందపెట్టావు, నువ్వు బాగా మంచి యుద్ధం చేస్తావు నాతో. కాబట్టి నీ పరాక్రమానికి నేను చాలా ఆనందపడ్డాను. కాబట్టి రామం ఏవ ఏకం ఇచ్చామి, రాముడు ఒక్కడనే వెళ్ళాలి, కావాలి. రాముడు తప్ప ఇంకెవ్వరూ అక్కరలేదు నాకు. రామం ఏవ ఏకం ఇచ్చామి, రామమేవ ఇచ్చామి, రామం ఏకం ఏవం ఇచ్చామి. నాకు రాముడు ఒక్కడే కావాలి, ఇంకెవ్వరూ అక్కర్లేదు. అది అనన్య భక్తికి పరాకాష్ఠ. రాముని వల్ల చాలా కావాలని మనం దండాలు పెడతాం, రాముడే కావాలని దండం పెడుతున్నాడు. ఇప్పుడు వదిలేస్తే నేను రాముడి దగ్గరికి వెళ్తాను. కాబట్టి రామం ఏవ ఏకం ఇచ్చామి. ఎందుకు దర్శనం చేసుకుని వచ్చేస్తావా? కాదు, హంతుం, సంహరించడం కోసం వెళ్తున్నానయ్యా. రాముడు ఒక్కడనే నాకు కావాలి, రాముడు ఒక్కడనే సంహరించడం కోసం వెళ్తున్నాను నేను. రాముడిని మాత్రమే చంపాలి అనేటువంటి కోరికతో వెళ్తున్నాను నేను. కారణం ఏమిటి? హంతు యస్మిన్ హతే హతం. ఒక్క రాముల వారిని సంహరిస్తే మొత్తం వానర సేన, లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు అందరినీ సంహరించేసినట్లే. ఇంకా దక్కిన వాళ్ళు ఉన్నా పెద్ద ఉపయోగం ఏం లేదు. కాబట్టి ఏ ఒక్కరిని సంహరించడం ద్వారా సమస్తమైనటువంటి వానర సేనని, రామలక్ష్మణులని అందరినీ ఓడించేసిన వాడిని అవుతాను. ఆ ఫలితం కోసం నేను రాముడు ఒక్కడినే సంహరించడం కోసం వెళుతున్నాను. రాముడిని మాత్రమే సంహరించడం కోసం వెళుతున్నాను. రామే మయా అత్ర నిహతే ఏ అన్యే స్థాస్యంతి సంయుగే తానహం యోధయిష్యామి స్వబలేన ప్రమాధినా. నేను
మయా రామే నిహతే సతి, మయా రామే సంయుగే నిహతే సతి, నా చేత రామచంద్రమూర్తి సంహరింపబడిన వాడై ఉండగా అన్యే ఏ స్థాస్యంతి, పారిపోతారు అందరూ. కానీ ఇంకా ఒకళ్ళు ఎవరైనా మిగిలినట్లయితే తాన్ ప్రమాధినా స్వబలేన అహం యోధయిష్యామి, అప్పుడు వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను. ఇంకా ఎవరైనా మిగిలితే, రామచంద్రమూర్తిని సంహరించే ఇంకెవరు మిగులుతారని నేను అనుకోవటం లేదు. ఒకవేళ ఒకడో ఎవడైనా మిగిలితే అప్పుడు నాకు చూస్తాను వాళ్ళ సంగతి. అంటే నువ్వు కూడా పక్కకి తప్పుకో, రామచంద్రమూర్తి అయ్యాక ఇంకెవరు ఉండరు, గొడవ లేదు, నేను నాకే వెనక్కి వెళ్ళిపోవచ్చు విజయం చేసి. కానీ ఇంకా ఒకళ్ళు ఎవరైనా అప్పుడు మిగిలితే నేను వాళ్ళతో అప్పుడు యుద్ధం చేసి వాళ్ళని కూడా సంహరిస్తాను. ఇత్యుక్త వాక్యం తద్రక్షః ప్రోవాచ స్తుతి సంహితం బుధే ఘోరతరం వాక్యం సౌమిత్రిః ప్రహసన్నివ. యుద్ధంలో వృధే, వృథం అంటే యుద్ధం, వృధే ఘోరతరం వాక్యం. లక్ష్మణస్వామి ఆ యుద్ధంలో ఈ రకంగా స్తుతి సంహితం ఉక్త వాక్యం, రామచంద్రమూర్తిని పొగుడుతున్నాడా, తనని పొగిడాడు ఇంతవరకు, నీకు పరాక్రమం గొప్పది, బాగా యుద్ధం చేసావు అని. అలాగే పొగడ్తలతో కూడినటువంటి ఆ ఆ కుంభకర్ణుని యొక్క వాక్యాన్ని విని రక్షః ప్రహసన్నివా, ఆ కుంభకర్ణుని చూసి పకపక నవ్వినటువంటి, ప్రహసన్ నవ్వుతున్నటువంటి లక్ష్మణ స్వామి ఘోరతరం వాక్యం ప్రోవాచ, వాడు ఘోరంగా పలికితే అంతకన్నా ఘోరంగా, అంతకన్నా క్రూరమైనటువంటి మాటలతోటి అతన్ని రెచ్చగొట్టేలాగా లక్ష్మణ స్వామి తాను మాట్లాడుతుంది. యస్త్వం శక్రాదిభిః వీరైః అసహ్యః ప్రాప్య పౌరుషం తత్సత్యం నాన్యథా వీరా దృష్టః తే అద్య పరాక్రమః. అందమైన మాట చెప్తున్నారు. వీరా, ఓ వీరుడా, కుంభకర్ణ, యహ త్వం పౌరుషం ప్రాప్య, ఏ రకంగా అయితే నువ్వు పౌరుషాన్ని పొంది, నువ్వైతే పౌరుషాన్ని అవలంబించి శక్రాదిభిః వీరైః అసహ్యః, శక్రాది ఇంద్రాది దేవేంద్రుల చేత సహింపలేని వాడవయ్యావు, ఏ రకంగా వాళ్ళందరూ నిన్ను సహింపలేకపోయారో, తత్ సర్వం అన్యథా నా, అదంతా నిజమే. నువ్వు యముడిని జయించారన్నావు, సుగ్రీవు ఇంద్రుడిని దెబ్బ కొట్టారన్నావు, అవన్నీ చాలా ఆనందమే, సంతోషమే, నేను కాదంటం లేదు. నువ్వు అబద్ధం చెప్పడం లేదు, నువ్వు నిజమే చెప్తున్నావు. నువ్వు చేసిందంతా, నీ పరాక్రమం గురించి నాకు కూడా తెలుసు. అన్యథా నా, నువ్వు ఇంకోలా జరిగిందని నేను అనుకోవటం లేదు. నువ్వేదో అబద్ధాలు చెప్తున్నావు, నేను యముడిని సంహరించాను, ఇంద్రుడిని సంహరించాను, ఏదో గప్పాలు కొడుతున్నావు నేను అనుకోవటం లేదు. నువ్వు చెప్పిందంతా కూడా వాస్తవమే, సత్యం, సత్యమే. కానీ అద్యతే పరాక్రమ దృష్ట, ఈ రోజు నీ పరాక్రమం అంతా కూడా నేను కూడా చూడడం జరిగింది. నీ పరాక్రమం ఏమిటో నాకు కూడా చూపించావు నువ్వు. కానీ ఏష దాశరథి రామ, అసలు మాట చెప్తూ ఉన్నారు లక్ష్మణ స్వామి. ఇంద్రుడిని కొట్టాను, యముడిని కొట్టాను, లక్ష్మణుడితో యుద్ధం చేశాను, బాగా చేశాను, ఎందుకే పంపుతూ ఉంటుంది. ఏష దాశరథి రామ, ఇక్కడ ఉన్నవారు ఎవరనుకుంటున్నావు? దాశరథి రామ, దశరథాత్మజుడైనటువంటి రామచంద్రమూర్తి తిష్టతి, నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు ఆయన. నువ్వు ఎప్పుడు వస్తావు అన్నట్టు కూర్చున్నారు ఆయన. ఏష దాశరథి రామ తిష్టతి అద్రిరివ అచలః, మహాపర్వతంలాగా కదలకుండా కూర్చున్నారు నీకోసం. వానరులందరూ అటు ఇటు పారిపోతే పారిపోవచ్చు, నువ్వు వస్తున్నావు చూసి కూడా కదలకుండా ఒక మహాపర్వతంలాగా స్థిరంగా కూర్చున్నారు, నువ్వు ఎప్పుడు వస్తావా అన్నట్లుగా. కాబట్టి ఏష దాశరథి రామ తిష్టతి అచలః ఇవ, అచలః అద్రిః ఇవ, కదల్చడానికి వీలు లేనటువంటి మహాపర్వతంలా ఉన్నారు రామచంద్రమూర్తి. ఏష దాశరథి రామ, అక్కడే ఉన్నారు దశరథాత్మజులైనటువంటి రామచంద్రమూర్తి. ఇది శ్రుత్వా యనాదృత్య లక్ష్మణం స నిశాచరః, ఇంత మొహం అయిపోయింది కుంభకర్ణుడు. అలాగా ఇక్కడే ఉన్నారా అనుకున్నాడు. ఇంక నీతో మాట్లాడటయ్యా, ఇన్నాళ్ళు రామచంద్రమూర్తి ఎక్కడున్నాడో కనపడట్లేదు, వెతుకుతూ ఉన్నాను, ఇక్కడే ఉన్నారు. తిష్టతి అచలః అగ్నిరివ, కదలకుండా కూడా ఉన్నారా?
యుద్ధభూమిలోనే ఉన్నారా? చాలా సంతోషం. ఇది శ్రుత్వా అనాదృత్య లక్ష్మణం. కుంభకర్ణుడు లక్ష్మణ స్వామిని లెక్క చేయకుండా, ఆయన మాటలను ఏమి ఖాతరు చేయకుండా, అతిక్రమ్య చ సౌమిత్రిం, లక్ష్మణ స్వామిని దాటేసి లక్ష్మణ స్వామి పక్క నుంచి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయి, కుంభకర్ణో మహాబలః రామమేవ అభిదుద్రావ కంపయన్నివ మెదిని. భూమి అంతా గడగడలాడిపోతూ ఉన్నది. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ కుంభకర్ణుడు లక్ష్మణ స్వామిని దాటి రామమేవ అభిదుద్రావ, ఆ జీవుడు ఎన్నాళ్ళ నుంచో వేచి 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 ఉన్నటువంటి జీవుడు రామమేవ అభిదుద్రావ, రామచంద్రమూర్తి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. హరిహరించి త్రిదివమందున మందునకైన కాని ఎట్లరయదధీచి వెన్నముక నారిన ఎట్టి వసా విశుష్కతంతరన గజసితిన్ దిగిభదంతములన్ మెదిపెట్టి తిన్. ఐరావతానికి దంతాన్ని పెకలించి లాగేశాడు ఆ కుంభకర్ణుడు ఇంద్రుడితో యుద్ధం వచ్చినప్పుడు. అదే ఐరావతం యొక్క ఆ దంతంతో వక్షస్థలంలో పొడి చేశాడు ఇంద్రుడిని. అంతటి మహాబలశాలి. దిగిభదంతములన్ మెలిపెట్టి తిన్ మెడల్ విరిచితి గంగనీర గురి పెట్టితి హాసమొప్పగన్. మొత్తానికి ఈ రకంగా అనేకమైనటువంటి రకరకాలైనటువంటి మహాపరాక్రమాలు నేను చూపించాను. గ్రీవమనందు త్రుంచదనరిన్ హరినంతును కొంచుమోవ సుగ్రీవుడు దొంగగా నపసరించుకవచ్చన్. మెడ పట్టుకుని మెడ విరిచి లోపలికి తీసుకెళ్తూ ఉంటే లంకా నగరంలోకి నన్ను మోసం చేసి సుగ్రీవుడు తప్పించుకు పారిపోయాడయ్యా. నాతో యుద్ధం చేసి గెలిచేం వెళ్ళిపోలేదు. దొంగగా నపసరించుకవచ్చను వాడుగాని నీపై వెలయం కనుగొనుము వానిని మించిన గ్రీవమో హయగ్రీవమో ఏమో ఉన్నది సరే అతడెచటనో లక్ష్మణ. సుగ్రీవుడికి మంచి మెడ ఉంటుందంటారు. ఆ మెడ విరిచి నేను పట్టుకుని తీసుకెళ్తుంటే నన్ను మోసం చేసి పారిపోయాడు. అతడి మెడ కన్నా సుందరమైనటువంటి అందమైనటువంటి శంఖం లాంటి వాడు ఉండేటువంటి ఒక ఆయన ఎవరో ఉన్నారు ఇక్కడ. ఆయన ఎక్కడ ఉంటారు? గ్రీవమో హయగ్రీవమో, సాక్షాత్ హయగ్రీవం అంటే విష్ణుమూర్తి యొక్క అవతారం. గ్రీవమో హయగ్రీవమో ఏమో ఉన్నది సరే అతడెసట చెప్పబోయి లక్ష్మణ. అతడు ఎక్కడున్నాడో నాకు చెప్పబోయా. మరి నీలుండను వాడు నేను హనుమంతున్ ప్రతాడింపగా అరరే నీదగు అన్నగారికి నీ కోపావేశమౌనట్లుగా రరచన్ నిన్ను గొట్టనెంతవును. ఆ నీలుడున్నాడే, నేను ఆంజనేయ స్వామి కొట్టినప్పుడు నువ్వు ఎవరిని కొట్టావో తెలుసా? ఈ విషయం మా రాములు చెప్తే ఏం అవుతుందో తెలుసా అని నన్ను బెదిరించాడు. ఎన్నెన్ని కేకలు పెట్టాడు నా మీద. హనుమత్ స్వామి నేను కొట్టానని కోపం వచ్చి నీలుడు. కాబట్టి అన్నగారికి నీ కోపావేశమౌనట్లుగా అరచన్ నిన్ను గొట్టనెంతవును. ఆంజనేయ స్వామినే కొట్టినటువంటి వాడిని నేను లక్ష్మణ. నీకు నిన్ను దెబ్బ వేయడం నాకేం కష్టం కాదు. నీ అన్నన్న వాడెచ్చటో మరి చూపించము. నువ్వు అన్నా 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 అందరూ మాట్లాడుతున్నారు. నీ అన్న ఎవడయ్యా అసలు? చూపించి ఎక్కడ ఉంటాడు? నాకు నేనతని మన్నించదన్ సోదరా. లక్ష్మణుడిని సోదరా అని సంబోధిస్తున్నాడు కుంభకర్ణుడు. నీ అన్న అంటున్నావు కదా, అతన్ని నాకు ఒకసారి చూపించు. నీలమేఘ సుందరుండు నిఖిలదనుజ స్మందరుండు వాని కోల తోడ వేసే వాని అనుజునేలు కొరకు దాని వలన ధనుజ భీతి వాని యొక్క తమ్ముడేను వారి యందు ప్రధన జయము వాడు ఘోరకూర్తముండు. ఏమిటి మా అన్నగారు ఎప్పుడు చూడలేదా నువ్వు? ఒకే ఒక్క బాణంతో వారిని తుంచి వేసినటువంటి వారు ఉన్నారు సుగ్రీవుడి మీద ప్రేమతోటి. ఆయన
అటువంటి ఆయన మా అన్నగారు. ధనుజుడు రామచంద్రుగని వచ్చేసాడు రాముడి దగ్గరికి. దానవనాథుడు నిన్ను చంపకుండను కొని రమ్మటంచు సంగె నాకు ఆజ్ఞ. రామచంద్ర, నిన్ను సంహరించకుండా పట్టి బంధించి తీసుకురమ్మని మా అన్నగారు అనుమతించారయ్యా. నాకు నిన్ను చూచిన కడురాకలయ్యడిని. నిన్ను చూస్తే నాకు ఎంత ఆకలిసిస్తుందో. ఆకలి, పరమాత్మ కోసం ఆకలి. ఆకలయ్యడిన్ చిత్రము సంధికనున్నదిద్ది నన్నును దరిచేర నిమ్మిదె కనుగొనము అప్పటి నాదు కోడిమిన్. ఆనాటి నా యొక్క ఆ సామర్థ్యం అంతా మళ్ళీ ఇవాళ చూస్తావు. ఏనాటిది? జయ విజయులుగా నీకు కాపలా కాసినప్పుడు ఉన్నటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో, అది మళ్ళీ నేను నీకు ఒకసారి నా సామర్థ్యం చూపిస్తాను. నిన్ను తీసుకుని రమ్మని మా అన్నగారు నాకు ఆజ్ఞ ఇచ్చారు. అదదాశరథి రామో, రాముడి దగ్గరికి వెళ్ళారు. రాముడి దగ్గరికి వెళ్తే ఆయన ఊరుకుంటారా? బాణాలు తీస్తారు, వేస్తారు. మొత్తానికి కుంభకర్ణుడికి అవి తగులుతాయి. అతడు మరణించవలసి ఉన్నది. ఇంకొక 5 నష్టాల్లో ఉన్నది. మనం కొంచెం వివరంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం 67వ సర్గలో 116 శ్లోకాలు చెప్తున్నాం. 115, 116 శ్లోకాలు.